హ్మ్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉండే నా ఫేస్ కి గ్లామర్ గా కనిపించడం కూడా అంతే ముఖ్యం. ఈ బ్యూటీగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. మనీ లేని నేను ఎలా వెళ్ళాలి? ప్రతిసారి రాంబాబుని అడుగుతుంటే తనకి అహం ఎక్కువ అవుతోంది, నాకు ఆత్మాభిమానం తక్కువ అవుతోంది. అలా అని పితానీని నమ్ముకుంటే పారాషూట్ లేకుండా ఏరోప్లేన్ నుంచి దూకినట్టే. మరేం చేద్దాం?
ఒరే రాంబాబు, నువ్వు బీటీకి ఫోన్ చేయరా. ఐదు కిలోమీటర్ల అవతల మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళచ్చు కదా. అప్పుడు 2 కిలోమీటర్ల అవతల తాకట్టు షాప్కి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకు? వచ్చింది గ్యాస్ ట్రబులే కదా. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ట్రబుల్ అని బిల్ వేస్తారు అందుకు. ఏంటి బాస్ ఇది? తనకు ఆలోచించే సంస్కారం ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తుందో. ఎలా ఉంది? నన్ను తీసుకొచ్చిన వీరబాబు ఎక్కడా? రాంబాబు, నీ పర్సులో రూపాయి చిల్లరుంటే ఇచ్చి పంపించేవాడికి. నాతో బతకడానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే రూపాయి ఇచ్చేస్తే సరిపోతుందా బీటీ బొందా? రే ఎర్రోడా, నిన్నే పిలుస్తున్నారు. నీ పేరేంటి బాబు? పేరు తెలుసుకొని అడుగుతావేంటి? నువ్వాగు. వీరబొంద. ఏం చేస్తుంటావు? నిన్నటి వరకు వడ్డీ వ్యాపారం చేసేవాడిని, కానీ ఇవాళ నుంచి ఏ పనైనా చేస్తా. ఏ పనైనా అంటే పాచి పనులు చేస్తావా? నీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర డ్రైవర్ జాబ్లో చేరతావా? నీకు కార్ లేదుగా. 2 వీలర్కి. చేస్తాను సార్. సాయంత్రం నుంచి మంచి ముహూర్తం ఉంది, వచ్చి జాయిన్ అయిపో. ఎవరు? పితానన్నాయ్. శశి, నువ్వు చాలా మారిపోయావు. హైటు మారలేదు, వెయిట్ మారలేదు కదన్నాయ్. నేనంటుంది నీ ఆకారంలో కాదు, నీ ఆహార్యంలో. మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి చాలా పద్ధతిగా వచ్చాను. పీతా, ఎవరి హైటెక్ పిల్ల? నేను శశిని. నువ్వా సూర్పణక? బీటీ, కొంచెం మర్యాదగా మాట్లాడు. వదినకి నేనంటే ముద్దులే అన్నాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 4 రోజులు ఇక్కడ ఉండేద్దామని వచ్చాను. ఇక్కడ ఉండాలంటే ఆ గీత కనిపించకూడదు. తుడిపోయినా వదినా? తుడిపితే అక్కడ దాకా కాళ్ళు తీసేస్తా. వెళ్ళి మన సాంప్రదాయం ప్రకారం బట్టలేసుకోమ్మా.
ఏంట్రా ఇక్కడ డాన్స్ బాగుంటే చూస్తున్నాను. కళ్ళు పోతాయి. వాళ్ళు చేసేది మనం చూడడానికే. నువ్విప్పుడు డ్రైవర్వి, అలాగే ఉండు. నీ డ్యూటీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు. ఓ, శాలరీ ఎంత? వాడికే రూపాయి ఆదాయం లేదు, నీకేమిస్తారా? పోసాని గారు, మీ అప్పు తీర్చడానికి మాకు కొంచెం టైం కావాలి. ఈ జన్మ సరిపోతుందమ్మా. మాకు కళ్ళున్నాయి, మేము చూడగలం. మీరు ఎవరికిచ్చారు? యేసునాథ, మీరు మర్చిపోయారా? మీకివ్వాల్సిన వాళ్ళని వదిలేసి నన్ను అడుగుతున్నారు. పితానిని అడిగినా వేస్ట్ అని మీ దగ్గరికి వచ్చాం. నన్నడిగినా వేస్ట్ అని ఇప్పటికీ మీకు తెలియలేదా? డబ్బులు తీసుకునేటప్పుడు బాధలు చెప్పి ఏడుస్తూ తీసుకుంటారు. జాలిపడిస్తే ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తారు. ఇక్కడ ఏడవద్దు, బయటికెళ్ళాడు పో. ఆ? కాస్ట్లీ బ్యాగ్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే. వీడెవడు నా రూమ్ లోకి వచ్చాడు? ఇంట్లో తప్పే ఉందండి. పర్స్ చిప్పే కదా తీసాను, వేరే ఏ చిప్పు కాదు కదా. తీసావు సరేరా, తీసినందుకు కాదు, ఆ బ్యాగ్ జిప్ ఎలా ఊడిపోయిందో చూడు. నా ఫేవరెట్ బ్యాగ్ పాడైపోయింది. నా మానాన్ని నేను జాగ్రత్తగా తీసుకుంటుంటే హీరోలా వచ్చి మొత్తం పీకేశాడు. డ్రైవింగ్ చేసుకునేవాడివి అమ్మాయితో పనేంట్రా? ఎందుకు ఈ డ్రైవర్ తీసే అన్నయ్య? ఈ ఇంట్లో డెసిషన్స్ తీసుకుంది ఒక్కరే, అది ఈ బీటీ బొందనే. బైక్ డ్రైవర్ అవ్వగానే కాదు, దాంట్లో పెట్రోల్ కూడా చూసుకోవాలి. ఎప్పుడు నడిపే డ్రైవర్గా కాదు, అప్పుడప్పుడు నెట్టే డ్రైవర్లో కూడా మారాల్సి వస్తుంది. బావా, మా అక్క ప్రేమతో చెప్పిందా సెటరికల్గా చెప్పిందా? వాస్తవం చెప్పింది. ఆ బండ్లో ఎప్పుడూ పెట్రోల్ ఉండదు. మా బాలక్కని బావతో పాటు ఇంటికి తీసుకెళ్లేదాకా ఏ బండైనా నెట్టేస్తానబ్బా. ఏంటి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా వదిన్ని తీసుకెళ్ళడానికి నువ్వు మీ అక్క వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా జాయిన్ అయ్యావా? ఎస్ఎస్సి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు కనపడద్దు అన్నాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపోవడానికి నీ కోపం కారణం అయితే తిరిగి రావడానికి మా బావ ప్రేమ కారణం. ఆ బావ ప్రేమ ఎందుకో తెలుసా? బామ్మర్దిన. అది నీ గుడ్డి నమ్మకం, కానీ నిజం వేరే ఉంది. ఓ, నీకు తెలిసిపోయిందా? ఏంటది? నీ ద్వారా పీత తన పుట్టింటికి నన్ను తీసుకెళ్లాలనే ప్లాన్. ఆహా, అదా. మరి నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, పైకి చూడు. ఫేమస్ హైకోర్టు లాయర్కి భార్యగా పక్కన నిల్చుండే అర్హత నీకుందా? మీ ఆశీర్వాదం తీసుకోవడానికి రాలేదు, మాకు పెళ్ళైందని మీకు చూపించడానికి వచ్చాం. ఎత్తుగా ఉన్నావని ఎదిరిస్తే ఎగిరి తంత. తంతే ఎవడు ఊరుకోడు, నీ కొడుకుతో నీ మీద కేసు పెట్టిస్తా. ఏరా, ఏం మాట్లాడవేంట్రా? ఏ నాతో మాట్లాడలేరా? ఇలాంటి నోటిదుల మనిషి తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? నా నోరే నా ఆయుధం. చిచి, మా వంశంలో ఇలాంటి నోటిదుల ఎవరికీ లేదు. నేను చస్తే అంగీకరించను. చచ్చాక మీరు ఒప్పుకున్న ఎవడు చూడరు. నాన్న, అది కాదు. పీత, ఆగు. చూడండి, మీ కొడుకుని హైకోర్టులో నంబర్ 1 లాయర్ని చేసి మీ ముందు తలెత్తుకుని నిలబడి అప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఇదే నా ఛాలెంజ్. ఇప్పుడు చెప్పరా, నేను అక్కడికి వెళ్ళకపోవడం కరెక్టా కాదా? వామ్మో, ఈ ఛాలెంజ్ల మధ్య నన్ను ఇరికిచ్చారు. అక్క, మీ అత్తారింటికి దారి తెలుసుకునే లోపు నేను మా ఇంటికి దారి మర్చిపోయేలాగున్నాను. నన్ను వదిలేండి, నేను ఎవ్వరికీ దారి చూపెట్టలేను. నా దారి నేను చూసుకుంటాను.